ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముఖ్యమైన సూచన, ఈ నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో మార్చి నెల 3వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ది వరల్డ్ బాగుంటుంది. 4 ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్. సినిమాలో శుభం కార్డు పడినట్టుగా ఉంటుంది 15 రోజులు. మీకు కొంత నిర్లక్ష్యము, కొంత తృప్తి, కొంత ఒత్తిడి, దీంతో అన్నీ వదిలేసి కూర్చుంటారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఓడిపోయి మ్యాచ్ ఇంకా లాస్ట్ 10 ఓవర్లు 1 వికెట్ ఉంది, ఎలాగో ఓడిపోతాం, మ్యాచ్ పోయినట్టు ఫిక్స్ అయిపోతాం ముందే. చివరిలో మిరాకిల్ జరిగిన నెగ్గచ్చు మ్యాచ్. అలాగా చివరిదాకా వచ్చింది ఏదైతే ఉంటుందో ఇంకా అది వదిలేసుకుంటారు హోప్స్. కానీ ఆ టైంలో ఏదో మిరాకిల్ జరిగి మళ్ళీ ముందుకు వస్తారు. ఈ సమయంలో అలా ఉంటుంది. మీకు ఊహించని మలుపులు, ఊహించని మార్పులు జరుగుతాయి. ఆలోచనలు కూరుకుపోయి మనస్సు వచ్చిన అవకాశం ఏది తీసుకోవాలో తెలియక ఫోర్స్ఫుల్గా ఒకే అవకాశం మీకు ఏమీ తీసుకోకూడదు అని చెప్పి కార్నర్ అయిపోయిన మనిషి ఒక్కసారి జూలు విదిలిచి బయటకు వస్తారు. సమస్యలు తీరుతాయి, బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, తీరడం కానీ చుట్టూ సమస్యలు ఉంటాయి. ఎన్నున్నా కానీ మిమ్మల్ని సహాయం చేసేవాళ్ళు ఎవరో ఒకరు మీకు వస్తారు. అలాగే మిమ్మల్ని మీకే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. చాలా బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, బిజీ ఉంటాయి, ఏమన్నప్పటికి కూడా మీకు జాయ్ఫుల్గా మీ లైఫ్ గడపడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేసుకుంటారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ కప్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ మూన్. మీ పాస్ట్లో బంధుమిత్రులు రాకపోకలు కానీ, హ్యాపీ పీస్ఫుల్ లైఫ్, ప్రయాణాలు అవన్నీ కూడా అనుకూల వాతావరణం ఉంది. ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, పార్టీలకి అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం అంతా ఉంది. ప్రజెంట్కి వస్తే అకస్మాత్ ధనలాభాలు, ఊహించిన గౌరవాలు, ఊహించిన లాభాలు, రూపాయి చోట 100 రూపాయలు రావడం, ఇలాంటివి ఏమైనా మంచి అవకాశాలు కలిసి రావడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులు కూడా పర్వాలేదు. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, ఉన్నప్పటికి కూడా కొంత వృద్ధి కనబడుతోంది. పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోవద్దు కూడా. ఏనుగులు కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఏనుగేం ఆగదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగా మీరు ఈ సమయంలో ఏనుగులాగా ఉండాలి, దేన్ని ఏది పట్టించుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా స్ట్రెంగ్త్. అనవసరం మాటలు మాట్లాడి అనవసరం ఛాలెంజెస్ చేయొద్దు. మీకు చెప్పాను కదా, సమస్యలు ఉంటాయి చుట్టూ. సమస్యలు ఏమున్నా కానీ మీరు మేనేజ్ చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. సమస్య ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు మన అదృష్టం బాగాలేక వస్తుంది. సాఫ్ట్వేర్ రెసిషన్ ఉంది, ఏ వచ్చింది, ఉద్యోగాలు పోతాయంటే మన అదృష్టం, కర్మది, ఏం చేయలేము దానికి మనం. మన సమస్యలు కొని తెచ్చుకుని కొన్ని ఉంటాయి. అనవసరం మాటలు మాట్లాడి ఛాలెంజ్ చేసి గొప్పలు పోయి గొడవలు పెట్టుకుని ఈ రకంగా ఈ సమయంలో మీరు అనవసరంగా ఘర్షణపూరిత వాతావరణంకి వెళ్ళి ఓ మాటని 10 మాటలు పడే అవకాశం. మాట అనడం ఎందుకు, మాట పడడం ఎందుకు, అయిన తర్వాత మనం కంట్రోల్ చేసుకోవడం. ఎవరు మన అనకుండా, మనం మాట అనకుండా ఓసారి చెప్పి ఇలాగేమిటంటే అనవసరం ఇష్యూస్ ఏమి చేసుకోవద్దు. 15 రోజులు మౌనాన్ని ఆశ్రయించండి. ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో ఏది మాట్లాడద్దు. వాళ్ళు ఏం చెప్పినా కానీ ఓకే, కానీ నువ్వే చెప్తే అది రైట్, అలా వదిలేయండి అంతే తప్ప నువ్వు అలాగేందుకన్నా రూల్స్ లాజిక్లు ఏం మాట్లాడద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది, సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా ప్రాజెక్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ రిప్లేస్మెంట్ ఇది ఉంటుంది, మీకు కొత్తగా సపోర్ట్ ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఉద్యోగంలో సహాయం దొరుకుతుంది, బాగుంటుంది. సమస్యలు ఉంటాయి ఫస్ట్ 5-6 రోజులు, ఉన్నప్పటికి కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు, పర్వాలేదు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? జస్టిస్. ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి కొంత ఏదైనా వెసులుబాటు అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇలాంటివి రాసేవి, కోర్టులో జాబ్స్ ఇలాంటి వాటికి కూడా కొంత అనుకూల వాతావరణం కనబడుతోంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. కొంచెం మొదటి వారం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అర్థం కాదు. ముఖ్యంగా షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు ఈ కస్టమ్ డ్యూటీస్ కానీ సడన్గా మార్కెట్ డౌన్ అయిపోవడం, వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ ట్యాక్స్లు పెంచడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇష్యూ జరుగుతున్నాయి కదా అమెరికాతో, ఇలాంటివన్నీ వాటి మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అన్నీ మైనస్ కూర్చుందాం అనిపిస్తుంది హాయిగా.
ఎందుకు వచ్చిన మనకి ఇదని మానసిక ఒత్తిడి ఎందుకని. కానీ రెండో వారం మళ్ళీ నార్మల్ అవుతారు. మొదటి వారంతో మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? చారియట్ స్తబ్దత ఉంటుంది. చెప్పాక మొదటి వారం అంతా కూడా మీకు మూమెంట్ ఏమి ఉండదు. ఎక్కడేసిన గొంగళి అక్కడలాగే ఉంటుంది. తర్వాత రెండో వారంలో కొంచెం పుంజుకుంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా. వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు, వయసు రీత్యా సమస్యలు తప్ప అంతకంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. దానికి ఇబ్బంది ఏమి పడక్కర్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హై ప్రిస్టస్. కొన్ని సందర్భాల్లో మన గురించి మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే తెలియదు. మీకు శర్మ గారు మీరు ఏం చేస్తారు అంటే, నేను జ్యోతిషం చూస్తాను, వాస్తు చూస్తాను, ఈ చండీ హోమాలు అవి చేయిస్తాను, టారో రీడింగ్ చెప్తాను, న్యూమరాలు చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను, ఇవన్నీ చెప్పుకోవాలి. చెప్పకపోతే నా గురించి తెలియదు కదా నేనేం చేస్తానది. అలాగా మీ గురించి మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ చేస్తే ఇబ్బంది ఉండదు. మౌనం వదలండి. తెలిసింది బయటకు చెప్పండి. ఈ రకంగా ప్రయత్నం చేయాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్ట్స్. మగవారికి సంబంధించి కొంత మీ హుందాతనం, గౌరవం కాపాడుకోవాలి. అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసరం గొడవలు పెట్టుకోవద్దు, అనవసరం స్టేట్మెంట్ ఎవరికి ఇవ్వద్దు. ఆరోగ్యం కాపాడుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి. మొదటి 4-5 రోజులు మౌనంగా ఆశ్రయించండి. ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు. లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఆడవారు కూడా ఎవరి విషయాలు తలదోచొద్దు. మీ పని మీరు మౌనంగా చేసుకెళ్తూ ఉండండి. అనవసర విషయం కెలుక్కోవద్దు. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎవరికి సలహాలు ఇవ్వద్దు. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఎదుకోను ఈ మాటలు ఏం చెప్పొద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎవరి దాంట్లో ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. వైవాహిక జీవితం పర్వాలేదు. చిన్న ఇబ్బందులున్నా తట్టుకుంటారు, ముందుకెళ్తూ ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉండి పెద్దవాళ్ళ మధ్య కొంచెం మాట్లాడుకుని ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేయండి. దానివల్ల ఇంకా ఇష్యూ పెద్ద అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం అనవసరంగా మీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే మూడో మనిషి ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి. మీరే అన్నీ సర్దుకుంటే ఒక 4-5 రోజులు అన్నీ సెట్ అవుతాయి. ఫస్ట్ 4-5 రోజులు వైవాహిక జీవితం చిన్న కలతలు కొంతమందికి, అందరికీ కాదు, ఏర్పడే అవకాశం కనబడుతోంది. సంతానపరంగా పర్వాలేదు. సంతానానికి సపోర్ట్ దొరుకుతుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానపరమైన సమస్యలు తీరతాయి. ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. సంతానానికి సంబంధించి బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం మనోధైర్యంతో ఉండాలి. జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మరొకసారి 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. ఈ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మృగశిర వాళ్ళకి కనబడుతున్నాయి. మూడ్ స్వింగ్స్ కానీ, ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్, అనవసరంగా మాట పడడం, అనవసరం తలకాయలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ మృగశిర వాళ్ళకి కనబడుతున్నాయి. మౌనాన్ని ఆశ్రయించండి. అనవసరంగా దేంట్లో దొరకద్దు. ఎవరికి ఎలాంటి కమిట్మెంటు, ఎలాంటి ప్రామిస్లు ఏం చేయవద్దు. ఆరుద్ర వాళ్ళు స్తబ్దంగా ఉన్నది కాలం మొదటి 7-8 రోజులు. మౌనాన్ని ఆశ్రయించండి. జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. సాక్ష్యబోధంగా ఉండాలి. ప్రపంచం మునిగిపోయినా తేలినాయమని సూర్యుడు అలా చూస్తూ ఉంటాడు. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో మనకు తెలియదు. ఆయన చూస్తూ ఉంటాడు. అలాగే ఎవడు కొట్టు చేసినా, ఎవడు బతినా, ఎవడు పోయినా ఆయన చూస్తూ ఉంటాడు సాక్ష్యబోధంలో. ఈ సమయంలో మీరు సూర్య భగవానుడిలాగా ఉండాలి. అన్నీ చూడాలి తప్ప ఏదో మాట్లాడే అనవసరం ఆర్గ్యుమెంట్ ఏం చేయవద్దు. పునర్వసు వాళ్ళకి బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎదురు చూసిన వార్తలు వింటారు. పెళ్లి సెట్లు ఇవ్వడం కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఏదైనా కానీ పూర్తి అనుకూల కాలం మృగశిర పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనబడుతోంది. పరిహారం ఏం చేసుకోవాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి పరిహారం? ఎస్ ఆఫ్ సోర్ట్స్. మీరేం చేయక్కర్లేదు. కార్డు తీసుకుందాం. నేను 7 ఆఫ్ కప్స్. మహాలక్ష్మి మంత్రం జపం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ స్పహ. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ సోర్ట్స్. మీరు కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజనాయ నమః. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ పెంటికల్స్. స్వర్ణాకృష్ణ భైరవ ఆరాధన చేసుకోండి. స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోండి. బాగుంటుంది. ఈ పరిహారాన్ని 3 జరిగితే లైఫ్ డైలీ కష్టం వస్తుంది. చూడండి. శుభం భూయాత్.